వందనాలండి. అందరికి వందనాలు, దేవునికి స్తోత్రాలు. దూరాన నా దేవుని మాటలు వింటున్న మీకు కూడా నా వందనాలు తెలియజేస్తున్నానండి. ప్రత్యేకమైన శుభాభివందనాలు. మంచిది ప్రియమైన వర్లరా, కొద్ది నిమిషాల పాటు ఈ రోజున దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. దేవుని మాట సుత్తి వంటిదని, దేవుని మాట దహించు అగ్ని అని, దేవుని మాట సాకలివాని సబ్బు వంటిది అని రకరకాల సందర్భాలలో రకరకాలుగా భక్తులు వివరిస్తూ వచ్చారు. అయితే దీని అంతటి తాత్పర్యం ఒక్కటే. అదేంటంటే, మనము దేవుని వాక్యాన్ని మన హృదయంలో అన్వయించుకుంటే మన జీవితాలు బాగుపడతాయి. దేవుని వాక్యము లేని ఇల్లు చీకటిమయం. దీపము లేని ఇల్లు ఏ విధంగా చీకటిమయంగా ఉంటుందో, దీపమైన దేవుని వాక్యం లేని ఇల్లు మరణాంధకారంలోనూ పాపాంధకారంలోనూ అంధకారయుక్తమైన మనుషుల ఆలోచన మధ్యలో సతమతమవుతూ ఉంటుంది. ఏది ఏమైనా ప్రభు వాక్యము మనలో క్రియ చేయునుగాక. దేవునికి స్తోత్రం చెప్తాం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన వారలారా, ఒక మాటను బైబిల్లోంచి చదువుదాం. సమూయేలు 2వ గ్రంథం 1వ అధ్యాయం 13వ వాక్యాన్ని ఒకసారి చదువుదాం. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 13వ వాక్యాన్ని చదువుదాం. తరువాత దావీదు, నీవెక్కడి నుంచి వచ్చావయ్యా అని ఆ వార్త తెచ్చిన వాని అబ్బాయిని అడగగా, వాడు, నేను ఇశ్రాయేలు దేశములో నివసించు అమాలేకీయుడనగు ఒకని కుమారుడను. దేవునికి స్తోత్రం చెప్తా. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. నా ప్రియమైన వారలారా, జాగ్రత్తగా గమనిద్దాం. సౌలు రాజు ఇశ్రాయేలు ప్రజలకు మొట్టమొదటిగా నాయకత్వం చేస్తూ రాజుగా పరిగణించబడుతూ ఏలికగా వాళ్ళందరినీ ఏలాడు సౌలు. సౌలు జీవితం అంతమొందించబడే సమయమే అక్కడ రాయబడిన ఆ మాటల సందర్భం. దావీదు వద్దకు ఒకతను ఒక సమాచారాన్ని తీసుకొని వచ్చాడు. ఏం సమాచారము అంటే, రాజు అయిన సౌలు దేవుని మాటను వినని కారణం చేత అమాలేకీయులకు అప్పజెప్పబడ్డాడు. కొంతమందితో యుద్ధం చేస్తూ ఉంటే అతనికి కొన్ని గాయాలైనాయి. మెడంతా పక్కగా తిప్పబడింది. ఒక కత్తి ఏటు పడింది. బల్లెపు పోటు పడింది. ఇట్లా కొన్ని చిన్న చిన్న గాయాలైనాయి. అయినా చనిపోలేదు. చావుకు దగ్గరయ్యాను అని తెలుసుకున్నాడు. తెలుసుకొని ఆ దారిని ఒక అబ్బాయి పోతా ఉంటే ఆ అబ్బాయిని పిలిచాడు. హలో అబ్బాయి, ఇట్రా. ఎవరు నువ్వు అని అడిగితే, ఏమండి నేను అమాలేకీయుడినండి అని చెప్పాడు సౌలుకి అబ్బాయి. ఒక పని చేస్తావా? నా ప్రాణం పోతుందని నాకు అర్థమవుతుంది, నేను చనిపోతాను నాకు అర్థమవుతుంది, దయచేసి నన్ను చంపేస్తావా అని అడిగాడు. అర్థమైందమ్మా? నేను ఈ బాధ భరించలేకపోతున్నాను, దయచేసి నన్ను చంపవా అని ఎవరిని అడిగాడు? ఇశ్రాయేలులకు రాజుగా ఉన్న ఒక అతను శత్రు రాజ్యమైన అమాలేకీయుని ఒకరిని అడిగాడు. సరే, సౌలు రాజును పరిపూర్ణంగా చంపేసి ఆ అమాలేకీయుడు దావీదు వద్దకు సౌలు కిరీటాన్ని, చేతిలో ఉన్న కొన్ని ఉంగరాలను, అధికార ముద్రికలను తీసుకొని రాజు దావీదు దగ్గరికి వచ్చాడు. దావీదు దగ్గరికి వస్తే దావీదు అడిగాడు, హలో నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు బాయ్ అని అడిగితే, ఏమండి ఇట్లా సౌలు రాజు యుద్ధంలో చనిపోయాడని మీరు అనుకున్నారు కదా, చనిపోలేదండి, నన్ను చంపమని అడిగాడు, చావు అతని దగ్గరికి వచ్చేసిందని, నేను ఎటు చనిపోతానని. ఒరే నాయనా, నేను బాధ భరించలేకపోతున్నాను, నన్ను చంపేరా అని నన్ను అడిగితే నేను సౌలు గారి ప్రాణం తీశాను, అనగా ఇశ్రాయేలు ప్రజల రాజు యొక్క ప్రాణాన్ని తీశాను. తీసి తన కిరీటాన్ని, హస్తముద్రికలను, హస్తానికి ఉన్న ఉంగరాలను, అధికారానికి గుర్తైన వాటిని తీసుకొని మీ వద్దకు వచ్చాను బాబు అని చెప్పాడు. అప్పుడు దావీదు అడిగాడు, హలో నువ్వెవర్రా? ఎవరబ్బాయి నువ్వు? ఎవరబ్బాయివి నువ్వు అని అడిగితే ఆ తీసుకొచ్చిన వ్యక్తి చెప్పాడు,
నేను ఇశ్రాయేలు దేశంలో నివసించే అమాలేకీయుడైన ఒకనికి కుమారుణ్ణి. ఇప్పుడు మీకు అర్థమై ఉండాలి, ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాం. ధ్యానాంశం పేరు ఇశ్రాయేలు ప్రజలలో నివసించు అమాలేకీయుడు. ఇశ్రాయేలు ప్రజలలో నివసించు అమాలేకీయుడు. ఏమంటే అర్థమైందా? మీకు ఏమన్నా అర్థం కాలేదా? ఉదాహరణకు ఒక మాట చెప్తాను. ఇప్పుడు మనందరం మీరెవరండి అని మనమందరం అమెరికాకు పోయాం. అమెరికాకి వెళ్ళాం ఫ్లైట్లో మనందరం. అమెరికాకి వెళ్తే అక్కడ మనల్ని అడిగారు, మీరు ఎవరండి, ఎక్కడి నుంచి వచ్చారేంటి అని అడుగుతారు. అప్పుడు మనం ఏం చెప్తాం? ఆల్ ఆర్ ఇండియన్స్. అంతేగా, మేమందరం భారతీయులం అండి అని చెప్తాం. అంతే కదా? భారతీయులం కాదండి, మేము నెల్లూరు జిల్లా మాది. ఏంది మొదల్ల పలానా ఊరు అంటే ఎడు చూస్తాడు వాడు. ఆయనకి తెలియదు కాబట్టి ఇప్పుడు మనం ఏం చెప్పాలి? మేమందరం భారతీయులం అండి. మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? మేము స్వార్థ చేయడానికి వచ్చాం, దేవుని పరిచర్య ప్రకటించడానికి వచ్చాం, దేవుని వాక్యాన్ని బోధించడానికి వచ్చాం, దేవుని పరిచర్య ఎట్లా చేయాలో అవగాహన కల్పించడానికి వచ్చామండి అని మనం చెప్పిన మన గురించి చాలా సంతోషిస్తాడు అతను. ఓహో, మీరు భారతదేశం నుంచి వచ్చారా? ఓకే, సూపర్ 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 బ్రదర్, వెల్కమ్ టు మై స్టేట్ అను, వెల్కమ్ టు మై హోమ్ అను ఏదో చెప్తారు వాళ్ళు. మా ఇంట్లోకి రండి, మేము ఇచ్చే ఆతిథ్యం స్వీకరించండి, ఇట్లా చెప్తూ వస్తారు. అంటే అమెరికాలో ఉన్న అతను భారతదేశం అంటేనే తెలిసింది అంతే. మన పలానా గ్రామం అండి, పలానా మండలం అండి, పలానా ఊరండి, పలానా ఊరు పక్కన దెబ్బ అండి, ఆ దెబ్బ పక్కన ఇంకోటండి అని తెలియదు వాళ్ళకి. ఎట్లా తెలుసో అదేవిధంగా ఇశ్రాయేలు దేశం అని ఒకటి ఉంది, అమాలేకీయులను ఒక గుంపు ఉంది. ఇశ్రాయేలు ప్రజలేమో దేవుని సైన్యం, దేవుని బిడ్డలు. అమాలేకీయులేమో సాతాను సైన్యం. వాళ్ళకి వీళ్ళకి పొత్తుందా? వీళ్ళెవరు? దేవుని బిడ్డలు. వాళ్ళెవరు? అందరు చెప్పాలి. వాళ్ళెవరు? సాతాను బిడ్డలు. వీళ్ళు ఎవరిని ఆరాధిస్తారు? యేసయ్యను ఆరాధిస్తారు. వాళ్ళు ఎవరిని ఆరాధిస్తారు? ఒకవేళ ఆరాధిస్తే ఆరాధిస్తారు, లేదంటే అసలు దేవుడే లేరు అంటారు వాళ్ళు. ఇట్లా ఇటువంటి జాబితాలో ఉన్న వాళ్ళు వీళ్ళు ఒక దగ్గర నివసించవచ్చా? అవకాశం లేదు. ఏమండి, ఇప్పుడు మనమందరం ఎవరిమి? క్రైస్తవులమే, అవునా? మన క్రైస్తవులు మంచిగా క్రైస్తత్వంలో భక్తి కలిగిన వారమే. ఇప్పుడు మన మధ్యలో భక్తి లేని వాడు వచ్చి కూర్చోగలడా? మన మధ్యలో భక్తి లేనివాడు వచ్చి నివసించగలడా? భక్తి లేనివాడు వచ్చి మనతో పాటు కలిసి మీరు మేము ఫ్రెండ్స్ అని చేతులు చేసుకొని తిరగగలడా? తిరగలేడు. క్షమించండి ఈ మాట చెప్తున్నందుకు. మనమందరం అనుకుందాం, రకరకాల కులాల వాళ్ళు ఉండొచ్చేమో ఇక్కడ, ఇది ఒకే ఊరు కాబట్టి ఉండరేమో. అయితే మన కులం ఒకటి ఉంది ఇక్కడ అనుకుందాం. వేరే కులం వాళ్ళు వచ్చి ఈ కులంలో ఉండి మీది మా కులమే అని చెప్పగలరా? ఎందుకు చెప్పలేరు? మనది వేరు వాళ్ళది వేరు అనుకుందాం, అప్పుడు చెప్పలేరు కదా. చెప్పగలరా? ఏ విధంగా చెప్పలేరు? ఇశ్రాయేలు ప్రజలు దేవుని సొత్తు, అమాలేకీయులు సాతాను సొత్తు. ఇశ్రాయేలు ప్రజలు దేవుని కొరకు పాటుపడేవాళ్ళు, అమాలేకీయులు దేవుడు అంటే పడని వాళ్ళు. ఇశ్రాయేలు ప్రజలు దేవుని సొత్తైన స్వజనము, అమాలేకీయులు దేవునికి విరోధస్తులైన వారు. వాళ్ళు వీళ్ళు ఒక దగ్గర ఉండొచ్చా? ఉండకూడదు. అసలు ఉన్నారంటే దాని అర్థం ఏంటి? ఎందుకున్నారు? ఈ రోజున టైటిల్ అదే, జాగ్రత్తగా వినండి. ఈ మాటలు మీకు ప్రత్యేకంగా పర్టికులర్గా మంచిగా వినకపోతే అర్థం కావు. దేవుని జనులు కొందరు, సాతాను జనులు కొందరు. దేవుని జనుల మధ్యలో సాతాను జనులు వచ్చి కాపురం ఉంటున్నారు. ఇది జరగవచ్చా? ఇది ఈ విధంగా జరగవచ్చా? జరగకూడదు. కానీ ఇప్పుడు జరుగుతుంది. సౌలు రాజు తనను దేవుడు ఎన్నుకున్న తర్వాత అంత జాగ్రత్తగా మంచిగా చేస్తూ వస్తూ ఉన్నాడు. ఒక రోజున ప్రవక్త అయిన సమూయేలును పంపించి ఒక మాట ప్రభువు చెప్పాడు. అదేంటో చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 3వ వాక్యం ఒకసారి చదవండి.
దేవుడు అతనికి చెప్పిన పని ఏంటి అనేది. అమాలేకీయులు నివసించడానికి కారణమా? కాబట్టి నీ వెళ్ళి కనికరింపక అమాలేకీయులను హతము చేయొచ్చు. జాగ్రత్తగా వినండి. పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, అన్నిటినీ హతము చేసి వారికి కలిగిందంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకీయులు నిర్మూలన చేయమని దేవునికి స్తోత్రం చెప్దా. హల్లెలూయా. ఈ మాట ఎవరు చెప్పారు తెలుసా? సాక్షాత్ దేవుడైన యెహోవా సౌలుకు చెప్పాడు. రాజా సౌలు, ఇశ్రాయేలు ప్రజలందరి మీద అధికారివి కదా, నీకు ఒక యుద్ధం అప్పచెప్పబోతున్నాను. ఏంటి ఆ యుద్ధం అంటే, అమాలేకీయుల దగ్గరికి నువ్వు వెళ్ళబోతున్నావు. వెళ్ళి ఏం చేయాలి? అక్కడ కలిగిన సమస్తం నువ్వు చంపేయాలి. అవి శపితపూరితమైనవి, నీ దగ్గర ఉండవలసినవి కాదు, నువ్వు తెచ్చుకోవాల్సినవి కాదు, ఇవి మంచివి కాదు, శపితపూరితమైనవి. ఆశీర్వదించబడిన జనులని మీ మధ్యలో అవి ఉండకూడదు, కాబట్టి వాటన్ని చంపేయి అని చెప్పి పెద్ద లిస్టే చెప్పాడు. లిస్టు చెప్పిన తర్వాత మన సౌలయ్య గారు ఏం చేశారు తెలుసా? అది కూడా చదువుతాం. 15వ అధ్యాయమే 9వ వాక్యం చదువు తల్లి. ఈయన ఏం చేశాడు దేవుడు చెప్పిన మాటకి? సౌలు జనులు కూడి అగగును, గొర్రెలలోను, ఎడ్లలోను, క్రొవ్విన గొర్రె పిల్లలు మొదలైన వాటిలోను ఏమమ్మా మంచి వాటిని నిర్మూలము చెయ్యక కడగా నుంచి, ప్రత్యేకంగా నుంచి ఏం చేశారమ్మా? పనికిరాని నీచ పశువులన్నింటినీ నిర్మూలన చేశారు. యేసయ్య చెప్పింది ఏమని చెప్పాడు? అన్నిటినీ నిర్మూలన చేయండి, చంపేయండి అని చెప్పాడు. సౌలు ఏం చేశాడు? మంచి వాటిని ఏరుకున్నాడు, కండబట్టిన వాటిని ఏరుకున్నాడు, కొమ్మిన వాటిని ప్రత్యేకించాడు, శ్రేష్టమైన కూడా పక్కకు దోశాడు. పక్కకు పెట్టేసి చెడ్డవి, పనికిరానివి, అసహ్యంగా ఉన్నవి, జబ్బువి వాటిని చంపేశాడు. చంపేశాడు. మొత్తానికి అగగుని తీసుకొని వచ్చాడు, రాజుని తీసుకొని వచ్చాడు. రాజుని తీసుకొని వచ్చిన తర్వాత సమూయేలుకు దేవుడు చెప్పాడు, సమూయేలు నేను చెప్పింది ఏమని రాజుకి, ఆ సౌలు గారికి నేను చెప్పింది ఏమని, వాడు చేసిందేంటి, వీళ్ళ దగ్గరికి వెళ్ళు. సమూయేలు హడావుడిగా వచ్చాడు. ముసలోడు హడావుడిగా వచ్చేసి ఏం చేయాలి అర్థం కాక సౌలు అడుగుతున్నాడు, సౌలా ఏం చేసావు అబ్బాయి? నేనేం చేశానండి? నేనేం చేయలేదే. దేవుడు చెప్పిందేమని నీకు, నువ్వు చేసిందేమని, ఏం పని చేసావు నువ్వు? జనులు నాతో పాటు ఉన్నారండి, వాళ్ళు తెచ్చారు. ఏం తెచ్చారు? అంతకుముందు సమూయేలు ఒక మాట అడిగాడు, దేవుడు ఏం చెప్పాడు నీకు? అన్నిటిని చంపేయమని కదా, అన్నిటిని హరించమని కదా, ఏది అక్కడి నుంచి తీసుకురావద్దని కదా. దేవుడు ఏం చెప్పాడు? అదంతా పాపమని కదా, అది దౌర్భాగ్యమని కదా, మంచిది కాదని కదా, మనకు అసహ్యమైంది కదా, అన్ని కదా దేవుడు చెప్పింది నీకు. చంపకుండా తీసుకొచ్చావు ఎందుకు అని అడిగితే, అన్నిటిని చంపేశానండి అన్నాడు. అక్కడ వినపడుతున్నాయి గొర్రెల శబ్దాలు, నాకు ఎడ్ల రంకెలు వినపడుతున్నాయి. అవేంటి? జనులందరూ నాతో పాటు కూడి వాళ్ళు తీసుకొచ్చారు ఏమోనండి. అక్కడ ఏమని రాస్తుంది? సౌలు జనులు కూడి అగగును ఆ జంతువులన్నీ తీసుకొచ్చారని రాస్తుందా? ఇక్కడేం చెప్తున్నాడు? జనులు తీసుకొచ్చారండి, నాకు తెలియదు బాబు. జనులు తీసుకొచ్చారని నాకు తెలీదు. జనులు తీసుకొచ్చారండి. తన మీద ఉండవలసిన నిందను తను తీసుకొచ్చి జనుల మీదకి వేసేస్తున్నారు. జనులు తీసుకొచ్చారండి బాబు, నేను కాదు, జనులు తీసుకొచ్చారు. రాజు నువ్వేం చేస్తున్నావు? జనులారా, దేవుడు చెప్పిన మాట ఏంటంటే వాడిని తీసుకురావద్దన్నాడు, ఆడు వదిలిపెట్టండి అంటే వాళ్ళు వదిలిపెట్టారా? వదిలిపెట్టి వస్తారు. కానీ ఈయనకేముంది మనసులో? కొవ్విని, మంచిగా ఉన్నాయి, బలిసిని, దిట్టంగా ఉన్నాయి, కోస్తే మంచి టేస్ట్గా ఉంటాయి అని చెప్పి లోపల ఆలోచన కలిగి తీసుకొని వచ్చి జనుల మీద పెడుతున్నాడు.
దేవునికి కోపం వచ్చింది. సమూయేలు ప్రవక్త కోపం వచ్చింది. సౌలా, గుర్తుపెట్టుకో, దేవునితో చెప్పిన మాట చేయకపోవడం తప్పు. నువ్వు దేవుడు ఏం చెప్పాడు నీకు? ఏం తీసుకురావద్దని చెప్పాడు కదా, నువ్వేం చేసావు? అన్నిటినీ తీసుకొచ్చి లోపల కట్టేసావు. తప్పిదే. గుర్తుపెట్టుకో, నువ్వు దేవునికి అదేమంటే మళ్ళీ చివరిలో ఒక మాట చెప్పాడు, నీ దేవునికి బలి అర్పించడానికి తీసుకొచ్చానండి, నేను సొంతగా తినడానికి తీసుకొచ్చానా అని చెప్పాడు. అక్కడ మాట మారిపోయింది. అప్పటి వరకు మన దేవుడు అని చెప్పిన సౌలు అప్పుడు అన్నాడు, నీ దేవుడని యెహోవాకు బలి అర్పించడానికి తీసుకొచ్చానండి. ఎవరి దగ్గర నుంచి తీసుకొచ్చాడు ఇవన్నీ? ఏమ్మా, ఈ పశువులు బలిసినవి, ఎడ్లు, పొట్టేళ్ళు ఇవన్నీ ఆడ నుంచి తీసుకొచ్చాడు. ఏ ప్రాంతం నుంచి తీసుకొచ్చాడు? ఎవరి ప్రాంతం అది? అమాలేకీయుల ప్రాంతం. ఏ ప్రాంతం అది? అమాలేకీయుల ప్రాంతం నుంచి అని తీసుకొచ్చిన తర్వాత ఈ ప్రవక్త వచ్చి మొత్తం ఇష్టం వచ్చినట్టు తిట్టాడు. ఇట్లా జరిగింది కదా, దేవుడు చెప్పాడు కదా, నువ్వు ఇది చేసావు కదా, ఏం సమాధానం చెబుతావు దేవునికి అని చెప్తే సమాధానాలు సౌలు దగ్గర వాళ్ళ మీద చెప్తున్నాడు. ఏం చేయలేదు, అర్థం కాని పరిస్థితిలో దేవుడు చెప్పిన మాట ఒక మాట చెప్పాడు. ప్రవక్త వచ్చి, సౌలా, దేవుడు ఒక మాట చెప్పాడు, చెప్పమంటావా? ఏంటో చెప్పండి. ఇదిగో, నిన్ను రాజును చేసినందుకు ఆయన మనసులో సంతాపపడుతున్నాడు, ఆయన దుఃఖపడుతున్నాడు, ఆయన ఏం చేయాలి అర్థం కావడం లేదు. ఒరే, ఈ సౌలుని నా మాట వింటాడు అనుకుంటే, నమ్మకంగా మంచివాడు అనుకుంటే, గాడిదలు కాసేవాడు కానీ బుద్ధి మార్చుకుంటాడు అనుకుంటే, బుద్ధి మార్చుకోకుండా పనికి మాలిన పనులను చేశాడు. నా మాట వినకుండా అవన్నీ తీసుకొచ్చి ఇశ్రాయేల్ దేశంలో తీసుకొచ్చి కట్టేసి ఈ ఇశ్రాయేల్ దేశాన్ని అపవిత్రం చేశాడు సౌలు. వీడిని రాజు పోస్ట్ నుంచి తీసేస్తున్నాను, ఇంకొకరిని రాజుగా నియమించబోతున్నాను అని సమూయేలుకి ఇంకో మాట ప్రత్యుత్తరం జరిగింది. దేవుని ఒక మాట వచ్చింది, సమూయేలు, నువ్వు వెళ్ళి యెష్షీ కొడుకుని రాజుగా అభిషేకించడానికి నీవు లేచి నీ తైలపు కొంపులో ఆ తైలాన్ని ముంచుకో, నీ తైలపు కొమ్ములో తైలాన్ని ముంచుకో అని ఎప్పుడైతే దేవుడు ఈ సమూయేలుకు మాట చెప్పాడో, విని వెంటనే ఇతనికి ఒక అపవిత్ర ఆత్మ వచ్చి పట్టినట్లుగా బైబిల్లో మనం చూడగలం. అంతవరకు దేవుని ఆత్మచేత ఉన్నాడు సౌలు. జాగ్రత్తగా వినండి మాటలు. దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నాడు సౌలు. దేవుడు ఏది చెప్పాలన్నా ప్రవక్త చెప్పి పంపించేవాడు. ఒక్కోసారి సౌలుతో మాట్లాడేవాడు. దేవుడు ఏ విధంగా జ్ఞానంగా వీరందరినీ పరిపాలించాలో సౌలుకు నేర్పేవాడు, సౌలుకు బోధించేవాడు. అన్ని విషయాలు నమ్మకంగా ఉన్న సౌలు ఒక చిన్న తప్పు చేశాడు. దేవుని మాట ధిక్కరించి పక్కకు పోవడాన్ని బట్టి, దేవుని మాట వినకపోవడాన్ని బట్టి రాజరికం పోయింది. ఇక మన పరిస్థితి మనం పోల్చుకుంటే నువ్వు నేను ఎంత? దేవుని మాట 100 రకాలుగా నీకు బోధిస్తూ ఉంది. ప్రతి ఆదివారం, ప్రతి విషయంలో, ప్రతి ఫోన్ చూసేటప్పుడు వాక్యం వచ్చినప్పుడు నీకు గద్దిస్తూ ఉంది, నీ హృదయాన్ని గద్దిస్తూ ఉంది. నువ్వేం తప్పు చేస్తున్నావు, ఏ ఆలోచనలో ఉన్నావు, ఏ విధంగా నడిపించబడుతున్నావు, ఏది చెడు, ఏది మంచి, నువ్వేది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఏ విధంగా నడిపించబడాలి, ఏ విధంగా నడిపించబడకూడదు, నీకు ఏ మంచి ఆలోచన రావాలి, ఏ చెడ్డ ఆలోచన రాకూడదు అని ప్రతిదీ ప్రభు నీకు బోధిస్తూనే ఉన్నాడు. సౌలు తప్పు చేశాడు, రాజరికం పోయింది, దేవుని ఆత్మను కోల్పోయాడు, దురాత్మ వచ్చి పట్టుకుంది. మరి ఈరోజు నీ సంగతి ఏంటి? ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని మాట ఎన్నిసార్లు నువ్వు రోజుకు ధిక్కరిస్తున్నావు, ఎన్నిసార్లు అబద్ధం ఆడుతున్నావు, ఎన్నిసార్లు దొంగతనం చేస్తున్నావు, ఎన్నిసార్లు వక్రీకరించి మాట్లాడుతున్నావు దేవుని అభిషేకాన్ని, దేవుని ఆత్మను, దేవుని మాటను. గుర్తుపెట్టుకో, నీ పైకి తీర్పు రాక మునిపే ఇక నుంచైనా మార్పు పొందు, మారు మనసు పొందు, దేవునిలోకి రా, ఆశీర్వాదంలోకి రా, దేవుని కృపకు పాత్రుడవుక. నా ప్రియమైన వార్లరా, ఆలోచించండి. ఎందుకు ఈ మాటలు నేను తెలియజేస్తూ ఉన్నానంటే, ఒకసారి మాట వినలేదు సౌలు. ఇదిగో ప్రభు క్షమించాడు. రెండోసారి మాట్లాడలేదు, క్షమించాడు. ఇక పెద్దగా క్షమిస్తానే పోతానే ఉంటాడా? దేవుడు మాటలు ఎన్నిసార్లు ధిక్కరిస్తాడు సౌలు. అమాలేకీయుల వద్ద చెప్పిన పని సౌలు చేయలేదు. విషయం చెప్పనా, అమాలేకీయుడి చేతిలోనే సౌలు చచ్చిపోయాడు. ఎవరినైతే పరిపూర్ణంగా చంపు అని దేవుడు చెప్పిన మాట వినకుండా సౌలు ఉన్నాడో, అదే వాళ్ళ చేతిలో సౌలు చనిపోయాడు. ఏమన్నా అర్థమైందా మీకు? అసలు ఈ అమాలేకీయుడు అంటే ఎవరు మనం ఆలోచిద్దాం. అమాలేకీయుడు అంటే ఎవరు అని ఆలోచిస్తే,
అమాలేకీయుడు అనగా మనలో చోటు చేసుకునే పాపం. ఇశ్రాయేలు దేశం అంటే ఎవరు అంటే మనమే. ఇశ్రాయేలు దేశంలో ఉండవలసిన వారు ఇశ్రాయేలీలు అనగా దేవుని యందు భయభక్తులు కలిగిన వారు. దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఇశ్రాయేలు దేశంలో నివసించాలి. కానీ ఇక్కడ ఎవరు నివసిస్తున్నారు? ఇశ్రాయేలు దేశంలో ఒక అమాలేకీయుడు నివసిస్తున్నాడు. 101వ కీర్తన 8వ వాక్యం ఒకసారి చదువుతాం. 101వ కీర్తన 8వ వాక్యం త్వరగా. యెహోవా పట్టణములో నుండి పాపము చేయువారందరినీ నిర్మూలము చేయుటకై దేశమందలి భక్తిహీనులందరినీ ప్రతి ఉదయమున నేను సంహరించదను. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఏం చేస్తాడంట భక్తుడు? దేశమందలి భక్తిహీనులందరినీ ప్రతి ఉదయమున నేను చంపుతాను. ఏమండి దీని అర్థం ఏంటి? కత్తి తీసుకొని పొద్దున్నే బయటికి వెళ్ళి ఎవరైతే భయభక్తులు కలిగి ఉండరో వాళ్ళని చంపేయమనా? వాళ్ళని చంపేయమనమ్మా? కాదు కాదు. దేశము అంటే ఏంటి? నీ దేహం, నీ శరీరమే దేహం, నీ శరీరమే ఒక దేశం. ఇశ్రాయేలు ప్రజల దేశము అనగా ఏంటి? నీ శరీరమే. నీ శరీరం ఎందుకు పోల్చబడింది అంటే నీ శరీరములో దేవుడు నివసించబోతున్నాడు. నీ శరీరము దేవుడు నివసించు ఆలయం. నీ శరీరము అనేక అవయవాలకు మిశ్రమమైన స్థానం. నీ శరీరము ఒక్కొక్కసారి నీ మాట వింటుంది, ఒక్కోసారి నీ మాటే వినదు. నీ శరీరము ఇశ్రాయేలు ప్రజల దేశానికి సూచన అయితే, ఈ దేశములో అనగా ఇశ్రాయేలు ప్రజల దేశం అనబడుతున్న ఈ దేశములో ఎవరు నివసిస్తున్నారు? ఇప్పుడు చెప్పాను నేను. ఎవరు నివసిస్తున్నాడు? అమాలేకీయుడు నివసిస్తున్నాడు. ఈ దేహం ఎవరిది? దేవునిది. దేవుడు నివసించవలసిన ఈ దేహం అనే దేశములో ఎవరు నివసిస్తున్నారు? అమాలేకీయుడు నివసిస్తున్నాడు. అమాలేకీయుడు అంటే ఎవరు? పాపం. అమాలేకీయుడు అంటే ఎవరు? అబద్ధం. అమాలేకీయుడు అంటే ఎవరు? దొంగతనం. అమాలేకీయుడు అంటే ఎవరు? దేవునికి విరోధ స్వభావం. అమాలేకీయుడు అంటే ఎవరు? నీకును దేవునికి మధ్య పుల్లలు పెట్టే వ్యవహారం. అమాలేకీయుడు అంటే ఎవరు? నిన్ను దేవునికి వేరుగా చేసేవాడు. ఏమండి ఒక మాట నేను మిమ్మల్ని అడుగుతాను. ఆ మాట ఏంటంటే, ఉదాహరణకి ఇదిగో ఈ ఇంట్లో ఎస్ఐ గారు నివసిస్తూ ఉన్నారు. ఈ ఇంటికి ఏమని పేరు ఉంటుంది? అక్కడ దారిని పోతా ఏం చెప్పుకుంటారు? ఒరే ఈ ఇల్లు ఎస్ఐ గారి ఇల్లురా చెప్పుకోరా? అదే ఈ ఇంట్లో లాయర్ నివసిస్తున్నాడు. ఈ ఇంటిని గురించి ఏమని చెప్పుకుంటారు? ఈ ఇల్లు ఎవరిది? ఈ ఇంట్లో ఒక పాపం చేసేవాడు నివసిస్తున్నాడు. ఈ ఇల్లు ఎవరిది? పాపం చేసేవాడిది. ఈ ఇంట్లో బాగా డబ్బున్నవాడు నివసిస్తున్నాడు. ఈ ఇల్లు ఎవరిది? చెప్పాలి. డబ్బున్నవాడిది. ఈ ఇంట్లో రిక్షా తోలేవాడు నివసిస్తున్నాడు. ఈ ఇల్లు ఎవరిది? రిక్షా తోలేవాడిది. ఈ ఇంట్లో వంకాయలు అమ్మేవాడు నివసిస్తున్నాడు. ఈ ఇల్లు ఎవరిది? ఓకే. అయితే ఈ ఇంట్లో యేసు ప్రభు నివసిస్తున్నాడు. ఈ ఇల్లు ఎవరిది? యేసయ్యది. చప్పట్లు కొడదాం గట్టిగా ఒకసారి. దేవునికి స్తోత్రం చెప్తా. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. ఈ ఇల్లు ఏ ఇల్లు? కట్టబడిన ఇల్లు కాదు, కట్టబడుచు ఉన్న ఇల్లు. దేవుని వాక్యము చేత, పరిశుద్ధత చేత, దేవుని మాట చేత, దేవుని ఆలోచన చేత, దేవుని మంచి నడవడిక చేత కట్టబడుతున్న ఈ ఇల్లు ఎవరిది? ఎవరిదమ్మా ఇల్లు? యేసయ్యది ఇల్లు ఇది. యేసయ్య ఇంట్లో ఎవరు నివసిస్తున్నారు? అమాలేకీయుడు నివసిస్తున్నాడు తల్లి. యేసయ్య నివసించవలసిన ఇంట్లో అమాలేకీయుడికి చోటు ఎక్కడది? పాపానికి చోటు ఎక్కడా? వ్యతిరేకతకు చోటు ఎక్కడా? పనికి మాలిన పనులకు చోటు ఎక్కడా? దౌర్భాగ్యపు వ్యసనాలకు చోటు ఎక్కడా?
చోటు ఉండొచ్చా? ఉండొచ్చా? ఉంటుందని దానికి కారణం ఎవరు? దానికి కారణం ఎవరు? గుర్తుపెట్టుకో, సౌలు మహారాజు చంపాలని వెళ్ళిన అమాలేకుల దగ్గర నుంచి చంపకుండా కొని తెచ్చుకున్నాడు. చివరికి ఏమయ్యాడు? ఆ అమాలేకుడి చేతిలో చచ్చాడు. నీ శరీరంలో దాగి ఉన్న అమాలేకుడిని కనుక నువ్వు చంపకపోతే దాని చేతిలో నువ్వు చచ్చిపోతావు. అమాలేకుడు అంటే ఏం చెప్పాను? లోపల ఉన్నది పాపం, వ్యభిచారం, దొంగతనం, అసహ్య కార్యాలు, వ్యతిరేక సంబంధమైన ఆలోచనలు, ఇవన్నీ కూడా ఎక్కడున్నాయి? మానవ శరీరంలో దాగి ఉన్నాయి. ఈ అమాలేకీయుడు నీ లోపల చొచ్చుకొని నీకు తెలియకుండానే, నీకు తెలిసి కూడా వాడు నివసిస్తూ ఉన్నాడు. నివసిస్తూ ఉండగా నీ లోపల దాగి ఉన్న అమాలేకీయుని నువ్వు చంపాలంటే ఏం చేయాలి? యేసయ్య సహాయం నీకు కావాలి. యేసయ్య సహాయం నీకు కావాలంటే యేసయ్య ఇక్కడ లేడు. గుర్తుపెట్టుకో, ఒక ట్యూబ్ లైట్, ఇప్పుడు మనం లైట్ కింద ఉన్నాం. ఈ లైట్ ఒక్కసారి ఆగిపోయిందని కరెంటు పోయి ఏమవుతుంది? అంత చీకటి, చెప్పకుండానే చీకటి వచ్చేసినట్లుగా యేసయ్య ఈ హృదయంలో లేకపోతే, ఈ దేహంలో లేకపోతే, యేసయ్య నివసించే ఇల్లుగా ఈ దేహం మార్చబడకపోతే ఆటోమేటిక్గా ఇక్కడ చీకటి ఉంటుందమ్మా. ఈ చీకటి పోవాలి అంటే నీతి సూర్యుడిని యేసయ్య తన నీతి కిరణాల చేత ఈ శరీరాన్ని ఆవరించాలి. దేవునికి స్తోత్రం చెప్తాం. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. యేసయ్య ఎప్పుడైతే ఈ హృదయాన్ని, ఈ దేహాన్ని ఆవరిస్తాడో, వెలుగ్గా ఆయన మన దేహంలోకి వస్తాడు, అప్పుడు ఏం జరుగుతుంది? లోపల దాగి ఉన్న, లోపల దాచిపెట్టబడి ఉన్న అమాలేకుడిని పాపం నీ నుంచి పారిపోతుంది. దేవునికి స్తోత్రం చెప్తాం. నీ నుంచి పారిపోవాలంటే ఏం చేయాలి? నీ లోపల దాగి ఉందేంటో నువ్వు తెలుసుకోవాలి. మా అమ్మ ఇందాక సాక్ష్యం చెప్తూ ఒక మాట చెప్పింది. అదేంటంటే, నా కుటుంబం కొంచెం చిన్న భిన్నమైంది, కొంచెం ఇబ్బంది పడింది. దేనివల్లనంటే నా వలన ధైర్యంగా చెప్పుకుంది అమ్మాయి. నేను చేసే చేష్టలు, నా 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 పరిస్థితులు బాగాలేకనే, నాకు అంత జ్ఞానం లేకనే. ఆ విధంగా నువ్వు చెప్పుకోగలవా? నా ప్రియమైన వాళ్ళరా, ఒక మాట గుర్తుపెట్టుకోండి. ఒకవేళ నువ్వు చేసిన తప్పు నలుగురు దగ్గర ఒప్పుకుంటే అది దేవుని దగ్గర ఒప్పుకున్నట్టమ్మా. గుర్తుపెట్టుకో ఈ మాట. నువ్వు చేసిన తప్పు నలుగురు మధ్యలో నువ్వు ఒప్పుకున్నావంటే దాని అర్థం ఏందో తెలుసా? ఒప్పుకోలు మనసు నీకు వచ్చిందని, దేవునికి దగ్గర అయ్యావని అర్థం. అందరూ పాపాన్ని ఒప్పుకోలేరు, అందరూ చేసిన తప్పును ఒప్పుకోలేరు, అందరూ నువ్వు జరిగించిన కార్యాన్ని ఒప్పుకోలేరు. ఎందుకు ఒప్పుకోలేరు? వాళ్ళకి అహం అడ్డం వస్తుంది, వాళ్ళకు కొన్ని ఆలోచనలు అడ్డం వస్తాయి. చెప్తే ఎట్లా, తెలిసిపోతే ఎట్లా అన్నట్లుగా. ఒకవేళ ఆ ఆలోచన నుంచి నువ్వు బయటకు వచ్చి, ఇదిగో నేను తప్పు చేశాను, నా దేవుని ఎదుట నేను విరోధంగా ఉన్నాను, నేను తప్పులోకి వెళ్ళిపోయాను, ఇదిగో చిన్న చిన్న అబద్ధాలు ఆడుతూ వచ్చాను, నేను చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ వచ్చాను, నా పాపం నన్ను ఆవరించింది అని నువ్వు చెప్పుకోగలుగుతున్నావు. దాని అర్థం యేసయ్య నీలోకి వచ్చి ఒక మనసును, ఒప్పుకోలు మనసు నీకు కలుగు చేస్తున్నాను అర్థం. గుర్తుపెట్టుకున్న ప్రియమైన వాళ్ళరా, ఈ ప్రాంతంలో ఆవరించి ఉన్న మీరు, ఈ ప్రాంతంలో ప్రభు సందుకు వచ్చిన మీరు, ఒకవేళ చిన్నపాటి పొరపాట్లు చేసి ఉంటే నలుగురి దగ్గర చెప్పుకోవడానికి ఇష్టపడండి. అందుకే అంటాడు, రహస్య పాపం రహస్యంగానే ఉంటుంది, బహిరంగం చేయబడిన తర్వాత ఒకరికైతే రహస్యం, నలుగురికి తెలిస్తే బహిరంగం కదా. బహిరంగం అయిపోయిన తర్వాత ప్రభు కరుణ నీ మీదకి వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అమాలేకుని చంపమని దేవుడు పంపిస్తే సౌలుని ఎంట పెట్టుకొని వచ్చాడు. ఇప్పుడు ఏం జరిగింది? చివరికి సౌలు అమాలేకుడి చేతిలో చచ్చిపోయాడు. ఒకవేళ మా తల్లి నువ్వు దొంగతనం అనే పాపం లోపల పెట్టుకొని ఉంటే, ఒక రోజున దొంగతనం వల్ల నీ చావు వస్తుందో గుర్తుపెట్టుకో. అబద్ధం వలన నువ్వు పాపం చేస్తూ అబద్ధం చెప్తే ఒక రోజున నీ గొంతుకు అబద్ధం కత్తవుతుందో గుర్తుపెట్టుకో. మోసం చేయటం నీకు హాబీగా మారితే, లోపల నీ అమాలేకుడిని వాడు మోసం చేసేవాడైతే ఆ మోసానికి నువ్వు గురవుతావు. గుర్తుపెట్టుకో. నా ప్రియమైన దేవుని పిల్లలారా, జాగ్రత్తగా గమనించండి. నీ లోపల చొచ్చున్న అమాలేకుడు ఎవరు? ఏ పాపం నిన్ను ఆవరించింది? టీవీలా, సీరియల్లా, సినిమా పాటలా, సినిమా డ్యాన్సులా, లోక వ్యవహారాల,
లోకములో తగాదాల, బూతుల, సరసోక్తుల, వ్యర్థమైన పలుకుల, చెడ్డ ఆలోచనల, పనికిమాలిన ముసలమ్మ ముచ్చట్ల ఏమున్నాయి నీ లోపల? నా ప్రియమైన వాళ్ళ ఒక మాట గుర్తుపెట్టుకో, నీ లోపల ఆవరించిన అమాలేకీయుడిని కనుక నువ్వు చంపకపోతే అది నిన్ను చంపుతుంది. గుర్తుపెట్టుకో, అది నిన్ను చంపుతుంది. అంతవరకు నువ్వు తెచ్చుకోకూడదనే ప్రభు నీ జీవితంలో మేలు చేయను ఉద్దేశించాడు. ఈ మాటలను ఒక్కసారి నెమరు వేసుకో, ఒక్కసారి నువ్వు ఆలోచించుకో. ఏంటి నా జీవితం? నా లోపల ఇంత పాపం దాగి ఉందా? నువ్వు అనుకోవచ్చు, నేనేం చేస్తున్నానండి, చిన్న పాపమేగా, నేనేం చేస్తానండి, చిన్న మాటలేగా, నేనేం చేస్తాను, చిన్న చిన్న కార్యక్రమాలే కదా, నేనేం చేస్తాను, చిన్న చిన్న గొడవలే కదా నేను పెడుతుంది, నేనేం చేస్తాను, చిన్న చిన్న అబద్ధాలే కదా, చిన్న చిన్న దొంగతనాలే కదా, చిన్న చిన్న పాపాలే కదా. ఆ చిన్న పాపమే ఒక రోజుకి నీ మీద నేరారోపణ చేస్తుందమ్మా. పడవ పోతా ఉంటుందమ్మా, పడవ పోతా ఉంది, దాంట్లో కత్తి తీసుకొని చిన్న రంధ్రం పెట్టు, మంచిదేనా? బాగుంటుందా? ఏమి పెడితే ఆ పడవలో ఉన్న 10 మంది ఉన్నా 20 మంది ఉన్నా నువ్వు పెట్టిన చిన్న రంధ్రం వలన పడిపోతారు. మునిగిపోరా? చచ్చిపోరా? వారిలో ఒకవేళ ఈత వచ్చుంటే పర్లేదు, కానీ లేదంటే చిన్న రంధ్రమే 20 మందిని ముంచేసింది. చిన్న అబద్ధమే కుటుంబాన్ని చిన్న భిన్నం చేసేసింది. చిన్న మాటే బంధాలను విచ్ఛిన్నం చేసేసింది. చిన్న ఆలోచనే కుటుంబాన్ని విడగొట్టేసింది. చిన్న తలంపే నేను దేవుని దగ్గర నుంచి దూరం చేసేసింది. చిన్న అహంకారమే నువ్వంటే లెక్క లేకుండా చేసేసింది. చిన్న నానుడి, చిన్న విషయమే నీ జీవితంలో ఒక పెద్ద బండరాయిని పడేసింది. చిన్నదే, దాని పర్యవసానం చాలా పెద్దది. గుర్తుపెట్టుకున్న ప్రియమైన వాళ్ళరా, నీలో దాగి ఉంది ఏంటి ఈ రోజుకైనా నీకు తెలియాలి. ఈ రోజుకైనా నువ్వు దానిలోంచి బయటికి రావాలి. ఏం ఆలోచన, ఏంటి పరిస్థితి, ఏ విషయాలు నీ జీవితాన్ని పట్టి పీడిస్తూ ఉన్నాయి? చర్చికి వెళుతున్నావు, నమ్మకంగా ఉన్నావా? అన్ని విషయాలు నమ్మకంగానే ఉంటున్నావు తల్లి. ఒక్కొక్క విషయంలో పడిపోతున్నావు. ఆ పడిపోయిందే నిన్ను ఒక రోజున చంపుద్ది. గుర్తుపెట్టుకో. సంఖ్యాకాండంలో ఒక మాట రాస్తుంటుంది, నీ పాపం నిన్ను పట్టుకుంటుంది అని. ఏ పాపం అది? ఏ పాపం? నా ప్రియమైన వాళ్ళరా, ఒక మాట నేను టూకీగా కొన్ని మాటలు చెప్పిన మాటలు ముగిస్తా. రాసుకున్నాయి చాలా ఉన్నాయి, కానీ టూకీగా కొన్ని మాటలు చెప్తా. ఇస్కరియోతు యోధ తెలుసా మనందరికీ? యేసు ప్రభుతో పాటు తిరిగాడా? యేసు ప్రభుతో పాటే తిన్నాడా? యేసు ప్రభు అద్భుతాలన్నీ చూశాడా? ఎవరు ఇస్కరియోతు యోధ? యేసు ప్రభు శిష్యుల్లో ఒకడు, యేసు ప్రభు పక్కన తిరిగిన వాళ్ళలో ఒకడు. యేసు ప్రభు అంటే డబ్బులు సంచి కూడా అతనికి ఇచ్చేసాడంట. ఏది ఖర్చు అయినా అతనే ఖర్చు పెట్టేది, ఏది కొనాలని అతనే ఖర్చు పెట్టేది. అంత నమ్మాడు. అంత నమ్మితే ఇస్కరియోతు యోధ ఏం చేశాడు? యేసు ప్రభుతోనే ఉంటా, యేసు ప్రభు పక్కనే నడుస్తా, యేసు ప్రభు పెడితే తింటా, యేసు ప్రభు దగ్గరే ఉంటా, యేసు ప్రభు అని అంత రోడ్డు లేడయ్యని పొగుడుతా, యేసు ప్రభు పక్కనే ఉండి వెన్నుపోటు పొడిచాడు. పడవలేదా? పొడిచాడు. ఏంటి ఆయన పొడిచిన వెన్నుపోటు? దగ్గరకు వచ్చి అందరం తీసుకొచ్చి యేసు ప్రభుని పన్నోళ్ళని తీసుకొచ్చి యేసు ప్రభు దగ్గరికి వచ్చి ముద్దు పెట్టి, బోధకుడా నీకు శుభమని చెప్పాడు. యేసు ప్రభు శుభమన్నప్పుడు కపటమైన ముద్దు పెట్టాడు. అందరూ వచ్చి పట్టుకున్నారు, తీసుకెళ్ళి సిలువ వేశారు. అది జరగాల్సిన తండ్రి చిత్తం కనుక జరిగింది. అయితే ఇస్కరియోతు అతని జీవితం ఏమైంది? ఇస్కరియోతు యోధ జీవితం ఏమైంది చెప్పనా? యేసు ప్రభు ఇంకా చనిపోలా, యేసు ప్రభు ఇంకా సిలువకి ఎక్కలా. ఆ రోజు రాత్రి వాళ్ళైతే పైసలు ఇచ్చారు, వెండి రోకలు ఇచ్చారు, అతని మనసు అంగీకరించలా. మరి తిరిగి వెళ్ళి నాకు వద్దని తీసేసుకోండి అంటే, రే పో అని చెప్పి తరిమేశారు. ఏం చేయలేక, తన మనసు అంగీకరించక, తను చేసిన పాపం తన మీద నేరారోపణ చేస్తే వెళ్ళిపోయి కొత్త తాడు కూడా తీసుకొని కొమ్మకు ఉరేసుకొని చచ్చిపోయాడు. విషయం చెప్పనా? చచ్చిపోతే ఏలాడుతూ ఉంటే ఆ కొమ్మ కూడా, చిన్న కొమ్మకి వేసుకుంటారండి ఉరి, పెద్ద కొమ్మకి వేసుకుంటారుగా,
ఆ కొమ్మ కూడా ఇతని పాపాన్ని మొయ్యలేకపోయిందంట. ఆ తాడు ఆ తాడుతోనే ఆ కొమ్మతోనే అట్లా పడిపోయి ఇస్కరియోతు యోధ ఒక రాయి మీద పడి పొట్ట తగిలి పేగులు బయటకు వచ్చి కుక్కలు లాగిన రక్తాన్ని. ఎంత భయంకరమైన చావు! ఏం చేశాడు ఇతను? లోపల అమాలేకీయుని దాచిపెట్టుకున్నాడు. లోపల పాపాన్ని దాచిపెట్టుకున్నాడు. ఇప్పుడు ఒక మాట నేను మిమ్మల్ని అడుగుతాను. ఒకవేళ ఎక్కడున్న మీలో యేసు ప్రభు దగ్గరికి వస్తున్నామండి, చర్చికి వెళుతున్నామండి, అన్ని విషయాలు నమ్మకంగా ఉంటున్నామండి అన్నవాళ్ళు పర్లేదు, సీరియల్ చూస్తా, ముసలమ్మ ముచ్చట్లు చేస్తా, ఒక ఇంటికి పెడతా, ఒకరికి సమాధానం లేకుండా చేస్తా, బూతులు మాట్లాడతా, సరసోక్తులు మాట్లాడతా, పనికి మళ్ళీ ముచ్చట్లన్నీ చేస్తూ, వ్యర్థమైన చూపులన్నీ చూస్తూ, వ్యతిరేకంగా నడిపించబడుతూ, దేవునికి విరోధమైన కార్యకలాపాలను చేస్తూ ఉంటే మీకు ఇస్కరియోతు యోధాకు తేడా ఏంటి ఉందంటారా? మనకి ఇస్కరియోతు యోధాకు తేడా ఉందంటారా? ఆయనేమో యేసు ప్రభు పక్కనే తిరుగుతూ అన్నీ చేస్తూ ఉన్నారు. నువ్వు చర్చికి వస్తూ అన్నీ యేసు ప్రభు ప్రేమేంటో తెలుసుకుంటూ, యేసు ప్రభు ఎలా పెరగమన్నాడో తెలుసుకుంటూ, యేసు ప్రభు కృప గురించి తెలుసుకుంటూ అన్నీ చేస్తూ ఒక చిన్న సీరియల్ మీద జయం లేదు నీకు, చిన్న సినిమా మీద జయం లేదు నీకు, చిన్న పాటల మీద సినిమా పాటల మీద జయం లేదు నీకు, చిన్న బూతుల మీద జయం లేదు నీకు, కుటుంబాన్ని ఎట్లా కట్టుకోలేదు ఆ విషయం దేవుని దగ్గర తెలుసుకునే జ్ఞానం లేదు నీకు. ఏం నేర్చుకుంటున్నావు మా చర్చికి వచ్చి? గుర్తుపెట్టుకో, నిజమైన క్రైస్తవుడు అంటే ఎవరో చెప్పనా? లోకము వేలెత్తి చూపించిన వాడు నిజమైన క్రైస్తవుడు. ఈ ఇంట్లో మీరు నివసిస్తూ ఉన్నారు. ఈ ఇంట్లో నివసిస్తూ ఉండగా ఒకవేళ నీ రోడ్డు మీదకి వస్తే గొడవాడేవాళ్ళు నీ దగ్గరకు వచ్చి నీకు సలహా అడగాలి, ఏమండి ఇట్లా జరుగుతుంది, ఏం చేయమంటారు, ఇట్లా చేయండి అని నువ్వు చెప్తే ఆ ప్రకారంగా మౌనంగా వెళ్ళిపోయే వాళ్ళు అయి ఉండాలి. అప్పుడు అది ఎట్లా వస్తుంది? అది నువ్వు ప్రార్థనా జీవితంలో ఉండి దేవుని మాటగా వింటూ, వాక్యాన్ని వాక్యంగా గైకుంటూ, గొడవలకు వెళ్లకుండా, మంచి ఆలోచన కలిగి, సినిమా పాటలకు షికారులకు తిరగకుండా, మంచి జ్ఞానం కలిగి దైవ సంబంధమైన జ్ఞానం చేత నడిపించబడితే వస్తున్నది. పలానా అమ్మాయిని చూశానండి, దేవుని జ్ఞానం చేత నడిపించబడుతుంది. ఒక్క బూతు మాట ఒకప్పుడు విన్నా, ఇప్పుడు పొరపాటున అమ్మాయి నోటి నుంచి బూతు మాట వినలేకపోతున్నా. కారణం, ఆ అమ్మాయిలో నిజంగా దేవుడు పనిచేస్తున్నాడు అనే మాట నీ గురించి బయట వాళ్ళ నోటి నుంచి ఎప్పుడు వస్తుందా? ఆ వచ్చిన రోజు మనం నిజమైన దేవుని బిడ్డలమండి. నీ ఇంట్లో సినిమా పాటలు అసలు వినపడకూడదు. అప్పుడు నువ్వు నిజమైన క్రైస్తవురాలివి. దేవుని ఆలోచనే నడిపించబడాలి. నీతిమంతుని గృహంలో నుంచి, ఇంట్లో నుంచి రక్షణ గురించిన ఉత్సాహ సునాదాలు వినపడాలి. దేవుని పాటలు మాత్రమే వినపడాలి. టయానికి సీరియల్ చూస్తేవి, సినిమాలు చూస్తేవి, బూతులు తిడుతీవి, భర్తని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతీవి, అవసరమైతే 2 దెబ్బలు వేస్తేవి, నీ పిల్లల్ని ఇష్టం వచ్చినట్టు చేస్తేవి. ఎవరింటారు నీ మాట? ఎవరు పొగుడుతారు నేను దేవుని బిడ్డని? నీ ఇంట్లో నీ భర్తే నీ గురించి చెప్పడం. ప్రియమైన వాళ్ళరా, ఆలోచించుకున్న ఒకసారి దైవ సంబంధమైన ఆలోచన నీ పక్షాన్ని నిలవాలి. ఒక మాట ఆలోచించిన ప్రియమైన వాళ్ళరా, నీలో పాపం దాగి ఉంది. నీలో దాగి ఉన్న పాపాన్ని ఒక్కసారిగా నువ్వు బయటికి తీయగలిగితే నీ జీవితం సస్యశ్యామలం అవుతుంది. యేసుతో కలిసిన జీవితం ఆనందమయం అవుతుంది. నా ప్రియమైన వాళ్ళరా, ఒక తమ్ముడు గురించి నేను మీకు చెప్పాలి. ఒక రోజున ఆ తమ్ముడు ఆర్టీసీ బస్సులో ప్రైవేట్ బస్సులో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఎక్కువ ఆర్టీసీ ఎప్పుడో డబ్బులు ఉన్నప్పుడు వెళ్ళేవాడు. ప్రైవేట్ బస్సులో అంటే ఎక్కువ శాతం టికెట్ కొట్టి డబ్బులు ఇచ్చి టికెట్ కొట్టేస్తారు. అంతవరకే వాళ్ళు లెక్క వేసుకోవడం ఏవి ఉండవు. దాదాపుగా పతా ఉంటుంది, అయిపోతా ఉంది సిటీ బస్సు. అట్లా చాలాసార్లు డబ్బులు ఇవ్వకుండా సిటీ బస్సు ఎక్కి తిరిగాడు. బాగా ఎక్కువసార్లు తిరిగాడు. డబ్బులు లేవు. ఏదో చివరిలో ఎక్కేవాడు, తీసుకున్నాం పో, ఇందాక తీసుకున్నాగా అనేవాడట. కొంతకాలం అయింది. విషయం ఏంటంటే, ఒక రోజున
ఒక రోజున ఆ తమ్ముడు తాగి కొన్ని సంవత్సరాల తర్వాత తాగి ఫస్ట్ తిరిగేటప్పుడు అటు ఇటు చేసేటప్పుడు పెళ్లి కాల అతనికి కుదురుల తర్వాత పెళ్ళయింది. పెళ్ళైన తర్వాత తాగి తాగి ఆ బస్సులో ఎవరితోనో గొడవ పెట్టుకున్నాడు. అదే బస్సు గొడవ పెట్టుకున్నాడు. గొడవ పెట్టుకొని ఆ ముందు అద్దాన్ని పగలగొట్టాడు. బస్సు అద్దాన్ని పగలగొడితే వాళ్ళు ఊరుకుంటారా? కేసు పెట్టి అదే పోలీస్ స్టేషన్ దాకా తీసుకెళ్ళి డబ్బులు కట్టించుకున్నారు. దేనికి తెలుసా? ఇతను పగలగొట్టింది బస్సు అద్దం ఒకటే, సైడ్ అద్దాలు వీడియో పగలగొట్టాడని, ఏమండి, పక్కన అద్దాలు వీడియో పగలగొట్టాడని, ఆ కింద కొన్ని ఆ లాగి సగం ఊడిపోయినవి ఉంటాయి కదా, పెరిగి పక్కన పడేశారు, ఇవన్నీ తీసి పక్కన పడేశాడని, ఆ టైర్లుగా బొక్కలు పెట్టాడని, ఒకటి కాదు మొత్తం వేశారు. ఇప్పుడు అతను వాళ్ళకి కట్టింది సాక్షాత్తు 28,000 30,000 దాకా కట్టారు. ఇప్పుడు దాదాపుగా కొన్ని సంవత్సరాల ముందు జరిగింది. 30,000 దగ్గర కట్టారు. మాట చెప్పాలంటే ఆ తమ్ముడు తర్వాత కదిలిస్తే ఆ తమ్ముడు చెబుతాడు, అన్నో టికెట్ ఇవ్వకుండా ప్రయాణం చేయకూడదన్న. ఎందుకు తమ్ముడు? ఏంటంటే ఇదిగో ఆ బస్సులోనే నేను బాగా తిరుగుతూ ఉన్నానన్న. ఎప్పుడు టికెట్ కొన్నవాడిని కాదు, ఎప్పుడు టికెట్ కొన్నవాడిని కాదు. మొత్తం డబ్బులు ఒకసారి వసూలు చేయలే, వసూలైనయా? నిజానికి ఆ 30,000 అయ్యేవి కాదన్నవు. ఇంతకాలం నుండి టికెట్ తీసుకున్నా 30,000 అయ్యేవి కాదు. అప్పుడే అంతా ₹2 ₹3 ₹4 టికెట్ అంత అయ్యేది కాదు. కానీ కట్టాల్సి వచ్చింది. ఎందుకు? లోపల ఒక పాపం. ఏంటి? మోసం చేసి వెళ్ళాలి, నేను డబ్బులు ఇవ్వకుండానే వెళ్ళాలి అనే పాపం. అమాలేకుడు లోపల ఉన్నాడు. ఆ పాపం అతన్ని పట్టుకోలా? తప్పిందా? డబ్బులు కట్టడం తప్పిందా? తప్పదు. ప్రియమైన వాళ్ళరా, ఆలోచన ఒకటి కాదు, ఒక్కొక్కటి మీరు ఆలోచిస్తూ వస్తే ఈ రోజున మీరు ఏదైతే చిన్నగా సరదాగా ఓ పర్లేదు అన్నట్టు మొదలు పెడతారో అదే రేపొద్దున నీకు ఉరిగా మారుతుంది. గుర్తుపెట్టుకో ప్రియ సహోదరుడా, సహోదరి, ఆలోచించుకో ఒక మాట. నీ లోపల దాగి ఉన్న అమాలేకుడు ఎవరు? ఇశ్రాయేలు దేశంలో అమాలేకుడు నివసించడం ఏంటి? నీ దేహం అనే దేవుని ఆలయంలో యేసయ్య నివసించాలి, కానీ చెడ్డ పాపం నివసించడం ఏంటి? దేన్ని పెంచి పోషిస్తున్నావమ్మా? ఏ పాపాన్ని పెంచి పోషిస్తున్నావు? ఆ పాపం నీలోంచి పక్కకు పోవాలి. ఒకవేళ పక్కకు పోగొట్టలేకపోయావో అప్పుడేమవుతుంది? నువ్వు దానిని చంపలేకపోతే అది నిన్ను ఖచ్చితంగా చంపుతుంది. చాలాసార్లు ఈ మాట చెప్తాను మీకు చాలాసార్లు చెప్పినట్టున్నా, మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తా. ఒక చిన్న పిల్లోడు చిన్నప్పుడు దొంగతనం నేర్చుకున్నాడు. వాళ్ళ అమ్మ ఇక్కడే ఉంది. ఎదురింటికి పోయి ఆ ఎదురింటి వాళ్ళు అప్పుడు దాకా కుట్టుకొని బట్టలు కుట్టుకొని సూది మర్చిపోతే సూది తెచ్చాడంట. సూది తెచ్చి అమ్మకిస్తే, అమ్మో నా బంగారపు కుప్ప, నా వజ్రాల మూట, నా వరాల కొండ, భద్రాలు, అది ఇదని నువ్వేనయ్యా, ₹1,00,000 కట్ట అని చెప్పి బీభత్సంగా పొగిడి ఆ సూది ప్రశాంతంగా వాళ్ళు బట్టలు కుట్టుకున్నారు. వాళ్ళు 4 రోజులు అయింది. వాళ్ళ ఎదురింట్లో కోడి గుడ్డు పెడితే గుడ్డు తెచ్చాడు. లేని టైం చూసి గుడ్డు తెచ్చాడు. గుడ్డు తెస్తే శుభ్రంగా అమ్మకి ఎప్పుడైనా బుద్ధి చెప్పదు, బుద్ధి తక్కువది చెప్పొద్దు. అప్పుడు చెప్పలా. శుభ్రంగా ఇద్దరు కలిసి ఆమ్లెట్ వేసుకొని తిన్నారు, నూనె ఎక్కువ వేసుకొని. భలే టేస్ట్ ఉంది. దొంగ సొమ్ము బీభత్సమైన టేస్ట్ ఉంటుంది, కొద్దిగా కాదు. సరే, బాగా బ్రహ్మాండంగా తిన్నారు. అదైపోయింది. కొద్ది రోజుల తర్వాత వాడు ఏకంగా కోడిని పట్టుకొచ్చాడు. ఆ కోడి గుడ్డు పెడుతుందాడా? కాదు, కోడే బెటర్ మనకని చెప్పి కోడి తీసుకొస్తే మంచిగా నాటుకోడి పులుసు పెట్టుకున్నారు. వీళ్ళు షారు పెట్టుకొని మామూలుగా జుర్రుకొని తిన్నారు. ఎవరెవరు? అమ్మ కొడుకు బాగా తిన్నారు. కొద్ది రోజుల తర్వాత ఆ ఎదురింట్లోకి వెళ్ళి కొని తేవటం, ఈ పక్కింట్లో కొని తేవటం, అక్కడ బ్యాంకు దగ్గర కొన్ని డబ్బులు కొట్టుకురావటం, ఇట్లా గజదంగా అయిపోయాడు. ₹1,00,00,000 కొట్టుకొచ్చేవాడు అయిపోయాడు. కొద్ది రోజుల తర్వాత భయంకరమైన ఒక పెద్ద దొంగతనంలో చిక్కాడు. పోలీసులకు చిక్కితే కాళ్ళు చేతులు కట్టేసి పందిని కనుక ఎలాడదీస్తారు చూడండి, చంపేటప్పుడు
మోసుకెళ్ళేటప్పుడు కాళ్ళు చేతులు కట్టి మధ్యలో కర్ర దూరిసి వెనకొకరు ముందు ఒకరు మోసుకెళ్తుంటారే, వీడికి ఏం చేశారు, మా చేతులు ఆ కాళ్ళు మోకాళ్ళ వెనక పక్కన కర్ర పెట్టి ఆ కర్ర లోపల ఈ చేతులు ఎట్టబెట్టి ఈ చెయ్యి ఎట్టబెట్టి తాడు కట్టి ఏలాడదీశారు, కోలు కుక్కర వేసారు. ఎట్టి ఏలాడుతున్నాడు గబ్బిలంలాగా రివర్స్గా బీభత్సంగా కొట్టి తర్వాత రోజు జడ్జి గారి ముందుకు తీసుకెళ్తే, ఇలాంటి వాడు సమాజానికి చెడపరుగు, వేసాను ఇది ఊరి తీర్పిచ్చేశాడు. ఊరేసేమని చెప్పాడు. 2 రోజులు 3 రోజుల తర్వాత ఊరి అతనికి అందరూ వచ్చి అడిగారంట, ఏమండి అబ్బాయి నీ చివరి కోరికని చెప్పు. నాకేం చివరి కోరికలు ఉంటాయండి అన్నాడంట. లేదు చెప్పాల్సిందే చెప్పు, మా అమ్మతో ఒకసారి మాట్లాడాలన్నాడట. సరే వాళ్ళ అమ్మ కబురు పెడితే అప్పటికి దరిద్రపదే ఆలోచన మానుకోలా. ఏం ఆలోచన? డబ్బుల ఆలోచన మానుకోలా. సరే జైలు దగ్గరికి వచ్చాడు. అమ్మ అండి మామూలు కొద్దిగా ఫ్రీగా వదిలేయండి, ఇటు ఉరి తీస్తున్నారు కదా, మా అమ్మతో నేను ఫ్రీగా మాట్లాడాను, ఫ్రీగా వదిలేశారు. అయితే విషయం ఏంటంటే, అమ్మో ఇట్రా 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 అంత దూరం కానిస్టేబుల్ ఒక అతను ఉన్నాడు. ఇట్రా 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 అంటే ఏమో ఆస్తితో పోయిందంట. ఏమని? అమ్మో ₹1,00,00,000 కట్టలేడని పెట్టుంటాడు వీడు, దొంగతనం చేసి అవి తెచ్చుకుంటే నేనైనా బతుకుతాను. కొడుకు సత్తనాడని దిగులు లేదు ఆమెకి. ట్రై 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 అంటే దగ్గరికి పోయింది. షూవిడి పెట్టి అన్నాడంట. షూవిడి పెట్టింది, దగ్గరికి పోయి పెట్టింది. ఒక్కసారి వాడు బలమంతా ఉపయోగించి పళ్ళతో కొరికితే చెవు రక్తమే చెవు ఊడొచ్చిందంట. చెవి ఎంతవరకు ఊడొచ్చిందంట. ఓ అమ్మ ఓ ఓ ఓ ఓ ఎందుకు కొరికేవరా అంటే, చిన్నప్పుడే నాకు సూది తెచ్చినప్పుడు ఈ దొంగతనం తప్పురా అని చెప్పుంటే నేను మానుకునేవాడిగా. ఇప్పుడు నా జీవితం ఎంత? 20-25 సంవత్సరాల లోపే. ఇదే పొద్దున్న నన్ను ఊరు తీస్తున్నారు అంటే నా సగం పైన జీవితం పోవడానికి కారణం ఎవరు? నువ్వే. నా లోపల దాగి ఉన్న అమాలేకీయుడి గురించి నాకు ముందే చెప్పుంటే నేను సరి చేసుకునేవాడిని కదమ్మా అని లైఫ్ అంతా గుర్తున్నట్టు చెవు కొరికేశాడంట. ప్రియమైన వాళ్ళారా, ఒక్కసారి ఆలోచించండి, నీ లోపల దాగి ఉంది ఏంటి? ఈరోజు చాలామందికి ఈ మాటలు తగిలుంటాయి. తగిలినా పర్లేదు, కానీ మీరు మారితే అదే చాలమ్మా. నీ లోపల దేవునికి విరోధమైన పాపం ఏది దాగి ఉన్నా, అది మనుష్యపరమైందైనా, ఆలోచన పరమైందైనా, మానసిక పరమైందైనా, ఆధ్యాత్మిక దూరంగా నేను చేసేది అది ఏదైనా సరే, నీకు విరోధంగా అనగా దేవునికి నీకు విరోధంగా ఏదైనా మధ్యలో వచ్చిందంటే దాన్ని నువ్వు ఆపేసుకోవాలి, తెంపుకోవాలి, తెగనరుక్కోవాలి, దానిని లోపల చంపేసుకోవాలి. ఒకవేళ చంపుకోలేకపోయావో అది నిన్ను చంపుతుంది, గుర్తుపెట్టుకో. నీ లోపల దాగి ఉన్న అమాలేకీయుడు ఎవరు? అమాలేకీయుడు ఎవరు? ఎవరున్నారు నీ లోపల? ఏ ఆలోచన ఉంది? ఏ దుర్బుద్ధి ఉంది? ఏ పనికిమాల చేష్టలు ఉన్నాయి? ఏమున్నాయి దేవునికి విరోధమైనవి? ఒకవేళ ఏమైనా ఉంటే ఈ రాత్రి నుంచే నీకు ఒక మంచి తరుణం ఏంటంటే, ఈ రాత్రి నుంచే మోకరించి ప్రార్థన చేసుకో. దేవా, నాలో ఉన్న అమాలేకీయుడిని మీరు చంపండి అయ్యా. నేను ఏ రోగం చేత, ఏ పాపం చేత, ఏ వ్యతిరేక సంబంధం ఆలోచించి నడిపించబడుతున్నానో నన్ను దాని నుంచి విడిపించండి. ఇక మీద నేను సీరియల్ చూడను, ఇక మీద నేను ఏ పిచ్చిలో ఉండను, మీరే నాకు పిచ్చి అవ్వాలి ప్రభువా అని ప్రార్థన చేసుకోగలిగితే ఈ రోజున నీ అమాలేకీయుడు నీలో చావబోతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నా ప్రియమైన వాళ్ళారా, ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. ఈ అమాలేకీయుడు నీలో నువ్వు చంపుతావా? చంపగలవా? చంపు. యేసయ్య సహాయం తీసుకొని చంపు. ఖచ్చితంగా ప్రభు నీ జీవితంలో ఆ విధమైన కార్యం జరిగించునుగాక. ఆమెన్. ఇప్పటికైనా మీకు అర్థమైందా మీలో ఏముందో? అర్థమైందా? ఖచ్చితంగా అర్థమై ఉంటుంది. మీలో దాగి ఉన్న అమాలేకీయుడు ఎవరు? అది ఏంటి? దేవునికి విరోధంగా పాపము నిన్ను చేయించేది అది ఏ పాపం? అది ఏ పాపమైనా నీ చేత్తో నువ్వు తెగనరుక్కోవాలి. లేదా గుర్తుపెట్టుకో, సౌలు మహారాజు చనిపోయినట్లుగా నువ్వు కూడా చనిపోతావు. నిన్ను అదే చంపుతుంది. చంపినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? నరకానికి వెళతావు, పరలోకం మనకు రాదు. ఏదేమైనా ప్రభు మన కోసం రక్తం కార్చింది ఎందుకు? పరలోకం వెళ్ళడానికి.
మనం పరలోకంలో ఉండడానికి మనం మన పాపమని అమాలేకుడిని పెంచుకొని పోషిస్తూ పెద్దవానిగా చేసుకుంటూ ఈ పాపాన్ని పెంచుకుంటున్నాం, ప్రార్థన తగ్గించుకుంటున్నాం. పాపాన్ని పెంచుకుంటున్నాం, ఇతర కార్యక్రమాలన్నింటినీ పెంచుకుంటున్నాం, ప్రార్థన మాత్రం తగ్గించుకుంటున్నాం, దేవునితో సహవాసాన్ని తగ్గించుకుంటున్నాం. ఇవన్నీ తగ్గవలసినవి పెరగాలి, పెరగవలసినవి తగ్గాలి. లోక సంబంధంలో కాదు, దేవుని సంబంధాలుగా మార్చబడి దేవుని కృప చేత మనం కట్టబడాలి. దేవుని ఆలోచన చేసి ప్రభు మన కోసం రక్తం కార్చాడు. ఆ రక్తాన్ని గొప్ప విలువను తెచ్చిపెట్టేవారిగా ప్రభు మనల్ని మార్చి పరలోక రాజ్యం కోసం సిద్ధపరిచి మనలో ఉన్న పాపమని అమాలేకుని చంపుకునే గొప్ప ధైర్యాన్ని, అభిషేకాన్ని, ప్రార్థనా జీవితాన్ని మన దేవుడు మనకు ప్రసాదించునుగాక. ఆమేన్.